వివరిస్తున్నటువంటిది ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఇది విని కనుక ఆచరించగలిగితే ఈ జన్మ ధన్యం. నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం. ఇక్కడ మనం తిలకిస్తున్నటువంటిది అందరికీ తెలిసి స్ఫటిక శివలింగం. అయితే దాని యొక్క సార్థక నామకరణం చంద్రమౌళీశ్వర లింగం. స్ఫటికములో అనేకంగా ఉంటుంటాయి, కానీ శుద్ధ స్ఫటికము అనేటువంటిది ఎన్నో వర్ణాలు చెప్పబడినటువంటిది. శుద్ధ స్ఫటిక శంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం అని ఎన్నో రకాలుగా ఈశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. ఆ శుద్ధ స్ఫటిక శంకాశమే ఈ చంద్రమౌళీశ్వర శివలింగం. ఒక చంద్రమౌళీశ్వర శివలింగం అంటే సాక్షాత్తు ఆదిశంకరాచార్య స్వామివారు దివి నుంచి భువికి తీసుకువచ్చినటువంటిదే చంద్రమౌళీశ్వర శివలింగం. అయితే ఈ శివలింగం అనేటువంటిది నిర్మాణం చేయాలి అని అంటే అనుకున్నంత తేలిక కాదు. ఒక్కొక్క బొట్టు ఉదకం అనగా నీరు ఒక నీటి చుక్క మీద మరొక నీటి చుక్క, ఒక నీటి చుక్క మీద మరొక నీటి చుక్క అలా పడుతూ 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 -డిగ్రీస్లోకి వెళ్ళిపోతుంది. మనం మామూలుగా ఇంట్లో డీప్ ఫ్రిడ్జ్లో నీరు పెడితే కొంతసేపటికి గడ్డ కడుతుంది. అలా ఇది పూర్తిలో నీటిలోనే పడి 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 ఒక శిల అనగా రాయిలాగా మారిపోతుంది. ఆ రాయిని తీసుకొని చేత్తోటి జాగ్రత్తగా నిర్మాణం చేస్తారు. చంద్రమౌళీశ్వర శివలింగం ఎప్పుడూ కూడా మంచు వలె చల్లగా ఉంటూ ఉంటుంది. అంత తేలిగ్గా దాన్ని మనం తెప్పించుకోవటం కూడా సులభమైనటువంటి విషయం కాదు. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే, ఎవరి ఇంట్లో అయితే ఈ ఒక్క చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క శివలింగాన్ని ఉంచుకొని ఏ నక్షత్రాల వారు ఏ నామాన్ని చదవాలి అనేటువంటి విషయాన్ని నేను పూర్తిగా ఇప్పుడు వివరిస్తాను. ఆ వివరించినటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా అందరూ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలానే విడిగా 28 నక్షత్రాల వారికి కూడా అభిజిత్తుతో కలిపి 28 వీడియోలు చిన్నవి అందరికీ కూడా అందించడం కూడా జరుగుతుంది. ఆ ఒక్క మార్గాంతరం ఎలా ఉంటుంది, విధానం అనేటువంటిది తెలిపేదే ఈ వీడియో. ఇవి ఈ చంద్రమౌళీశ్వర శివలింగం అనేటువంటిది ప్రతిరోజు ఒక 9 గృహాలకి మనం, అంటే 9 గడపలకి మనం పంపిస్తున్నాము. 11,000 మందికి ఈ చంద్రమౌళీశ్వర శివలింగాన్ని అందించాలి అనేటువంటి సంకల్పంతో చక్కగా ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో నడుస్తుంది. ఈ ఒక్క శివలింగం ఎవరింట్లో అయితే వస్తుందో వారు ఏ నక్షత్రం వారైతే, ఇప్పుడు అశ్విని నుంచి మనం మొదలు పెట్టుకుందాం. అశ్విని నక్షత్రం వారు ప్రతిరోజు కూడా దిశాంచపతయే నమః అనేటువంటి నామాన్ని 28 సార్లు చదవాలి, పఠించాలి. పఠిస్తూ బియ్యము తడపాలి, తర్వాత నల్ల నువ్వులు తడిపి కలపాలి. ఆ రెండూ కాస్త పొడి పొడిగా అయిన తర్వాత దిశాంచపతయే నమః అని 28 సార్లు అనుకుంటూ చక్కగా స్వామివారి మీద ఆ తిలాక్షతల్ని సమర్పణ చేసుకుంటూ రావాలి. అంటే అర్చనగా నమః అన్నప్పుడల్లా స్వామివారి మీద వేస్తూ 28 సార్లు వేయాలి. ఆ 28 సార్లు వేసిన పిదప అంటే అనంతరం భస్మం తీసుకొని ఈ 28 నామాలు ఒకసారి నేను చెబుతా వినండి చక్కగా. ఈ 28 నామాలు ఒక్కసారి ఆయా నక్షత్రాల వారు చదువుతూ భస్మం స్వామివారి మీద విదిలిస్తూ ఉండాలి, చల్లుతూ వేస్తూ ఉండాలి. ఓం దిశాంచపతయే నమః, ఓం పశూనాం పతయే నమః, ఓం పథీనాం పతయే నమః, ఓం అన్నపతయే నమః, ఓం పుష్టానాం పతయే నమః, ఓం జగతాం పతయే నమః, ఓం క్షేత్రానాం పతయే నమః, ఓం వనానాం పతయే నమః, ఓం స్థపతయే నమః, ఓం వృక్షానాం పతయే నమః, ఓం కక్షానాం పతయే నమః, ఓం ఓషధీనాం పతయే నమః, ఓం ఆక్రందయతే పత్తీనాం పతయే నమః, ఓం సత్వనాం పతయే నమః, ఓం ఆవ్యాధినీనాం పతయే నమః, ఓం స్థేనానాం పతయే నమః, ఓం
తస్కరాణాం పతయే నమః. ఓం స్థాయూనాం పతయే నమః. ఓం అరణ్యానాం పతయే నమః. ఓం ముష్ణతాం పతయే నమః. ఓం ప్రకృంతానాం పతయే నమః. ఓం కులుంచానాం పతయే నమః. ఓం సభాపతయే నమః. ఓం అశ్వపతయే నమః. ఓం గృత్సరపతయే నమః. ఓం వ్రాతపతయే నమః. ఓం గణపతయే నమః. ఓం శ్వపతయే నమః. ఇవి 28 నామాలు ఈశ్వరుడికి అత్యంత ప్రీతి అయినటువంటి శ్రీరుద్ర నమకం ఏదైతే ఉన్నదో ఆ శ్రీరుద్ర నమకంలో విశేషంగా చెప్పబడినటువంటి 28 నామాలు ఇవి. ప్రతినిత్యము ఇంట్లో రుద్రాభిషేకం చేసుకొని ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చంద్రమౌళీశ్వర శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఈ నామాలతో అనునిత్యము కూడా అర్చన చేయగలరు. అలాగే కొంతమందికి వారి వారి నక్షత్రం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవడం చాలా కష్టమవుతూ ఉంటుంది. అంటే ఇవాళ మనం రాసుకుంటున్నాము, పూర్వం నుంచి కొంతమంది వారి వారి నక్షత్రాల గురించి డేట్ ఆఫ్ బర్త్లు రాసుకోలేకపోవటం వలన వారి నక్షత్రం ఏమిటి అనేటువంటి విషయం వారికి తెలియదు. ఈ నక్షత్రం ఎవరికైనా కనుక వారి నక్షత్రం ఫలానా అని కనుక తెలుసుకోలేని వారు ఎవరైనా ఉన్నట్లయినా తెలియకపోయినా వారు ప్రతిరోజు కూడా ఇదే విధానాన్ని అనుసరించి నల్ల నువ్వులు బియ్యము ఈ రెండు కలిపి వాటిని తిలాక్షతలు అని అంటారు. ఈ నక్షత్రం ఎవరికైతే వారి వారి నక్షత్రం తెలియదో వారు శ్వపతయే నమః, కేవలం శ్వపతయే నమః అనేటువంటి నామాన్ని 28 సార్లు అనుకుంటూ స్వామివారి మీద ఆ తిలాక్షతలను సమర్పణ చేసి అనంతరం ఈ ఒక్క 28 నామాలని కూడా పఠిస్తూ భస్మాన్ని స్వామివారి మీద చల్లి ఆ భస్మాన్ని కాస్త నుదుటిన పెట్టుకొని ధూపము దీపము నైవేద్యంగా పండో ఫలము ఏదో ఒకటి పెట్టి హారతి ఇవ్వండి. ఇది యథాశక్తిగా ప్రశాంతంగా చేసిన 5 నుంచి 10 నిమిషాల లోపు ఈ ఒక్క ఈశ్వరుడి యొక్క ఆరాధన మొత్తం కూడా పూర్తి అవుతుంది. దీన్ని నక్షత్ర నామార్చన అని పిలువబడటం జరుగుతుంది. కనుక నేను ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా అనేటువంటిది అనేక రకములైనటువంటి సందేహాలు మనందరికీ కూడా ఉంటూ ఉంటాయి. ఎలాంటి సందేహము లేదు, తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇది మనకు ఖచ్చితంగా ఒక అంగుళం అంత మాత్రమే ప్రమాణంలోనే ఈ ఒక్క చంద్రమౌళీశ్వర శివలింగం ఉంటుంది. ప్రతి ఒక్కరికి అందించాలి అనేటువంటి సంకల్పంలో ఉన్నాము. ఈ శివలింగం ఏ గృహముకైతే వస్తుందో ఆ గృహమునందు ప్రతి ఒక్కరూ కూడా అందని వారు ఖచ్చితంగా కూడా భారతీయ శంకరపీఠాన్ని సంప్రదించి ఆ శివలింగాన్ని ఇంటికి తెప్పించుకొని ఇంటికి వచ్చిన పిదప అనంతరం చక్కగా ఈ 28 నామాలతో నక్షత్ర నామార్చన ఈశ్వరుడికి చేయటం వలన ఈ యొక్క గ్రహగతులు పరిపూర్ణంగా అనుగ్రహించటమే కాకుండా లేదు కాదు కూడదు అనేటువంటిది లేకుండా మనోవిచారం లేకుండా ఎప్పుడూ కూడా పరమానందంతో పరమైశ్వర్యంతో జీవితం అంతయు కూడా సుఖంగా ఉంటారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.